మాదిగ సంఘాల ఫ్రంట్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మాదిగ కార్పొరేషన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. మాదిగలకు అన్ని విధాలుగా అండా ఉంటామని ఈ సందర్భంగా వారికి సీఎం భరోసా ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సభలు, సమావేశాలు, అగ్రనేతల పర్యటనలపై పీసీసీ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చించనున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగాపూర్ గ్రామంలోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వీరికి కండువా కప్పిన సీతక్క పార్టీలోకి ఆహ్వానించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన కష్టాలు తెలిసిన వ్యక్తిని గెలిపించుకుంటే మన సమస్యలపై ఢిల్లీలో పోరాటం చేస్తారని సీతక్క తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ లో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మూసీ నది అభివృద్ధి, అంబర్పేట్, గట్కేసర్ పై ఫ్లైఓవర్ ఏ ఒక్క పని కూడా చేయని ఈ 2 పార్టీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని దానం నాగేందర్ అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాహనాన్ని చెక్ పోస్ట్ సిబ్బంది తనిఖీ చేశారు. శనివారం తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన సందర్భంగా మండలానికి వస్తుండగా ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్ద మంత్రి వాహనాన్ని చెక్ పోస్ట్ సిబ్బంది తనిఖీ చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోని ఏప్రిల్ 14న విడుదల చేయనుంది. కమలం పార్టీ సంకల్ప పత్రం పేరుతో దీనిని విడుదల చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో మేనిఫెస్టోని రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభివృద్ధి, సుసంపన్న భారత్, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా దీనిని తీర్చిదిద్దినట్లు చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మెదక్ బీజేపీ నేత పులిమామిడి రాజు కూడా కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పి ఓడిపోతే అదే అబద్ధాలతో కాంగ్రెస్ వచ్చి మరోసారి మోసం చేసిందన్నారు డీకే అరుణ. రేవంత్ రెడ్డి పాలమూరు కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీగా ఉండి సాగునీటి కోసం పోరాడారా, ప్రాజెక్టుల కోసం పోరాడారా అని చెప్పాలన్నారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు డీకే అరుణ. దమ్ముంటే రేవంత్ రెడ్డి పాలమూరుకు ప్రాజెక్టుకు జూరాల నుంచి నీళ్లు తీసుకురావాలని ఛాలెంజ్ చేశారు డీకే అరుణ. ఈ నెల 15న గద్వాల పాత బస్టాండ్ లో జల దీక్షకు పిలుపునిచ్చారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజల గొంతు ఎండుతుందని, నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. తక్షణమే తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాలు కర్ణాటక నుంచి జూరాలకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీటి సమస్యలపై జల దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారన్నారు. ప్రజలు, రైతులు, బీఆర్ఎస్ నాయకుల వద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. భద్రాచలంలో ఈ నెల 17, 18వ తేదీల్లో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పరిశీలించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆమె అధికారులను సూచించారు. భక్తులు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. సిబిఐ కస్టడీలో కవిత విచారణ కొనసాగుతోంది. సిబిఐ కేంద్ర కార్యాలయంలో విచారణ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను సిబిఐ మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సిబిఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్ పై సిబిఐ కవితను ప్రశ్నిస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుండ్లమడుగు బంజర గ్రామ పంచాయతీలో అమ్మా న్యూస్ వార్తా కథనానికి స్పందన లభించింది. గ్రామ పంచాయతీ పరిధిలోని చిరుతనిపాడు గొత్తుకోయల గుంపులో 25 ఏళ్లుగా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఈ నెల 7వ తేదీన అమ్మా న్యూస్ లో 25 ఏళ్లుగా నీటి కష్టాలు అనుభవిస్తున్న గిరిజనులు అనే టైటిల్ తో ప్రసారమైన వార్తా కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. వెంటనే ఆ గిరిజనులకు తాగునీరు అందించేందుకు ట్యాంకుతో నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అమ్మా న్యూస్ లో ప్రసారమైన వార్త కథనంతో తాగునీరు అందిస్తున్నారని అమ్మా న్యూస్ తెలుగు ఛానల్ కు గిరిజనులు ధన్యవాదాలు తెలియజేశారు. మంచిర్యాల పట్టణంలోని 23వ వార్డు సంజీవయ్య కాలనీ కౌన్సిలర్ రామగిరి బానేష్ అత్యుత్సాహం ప్రదర్శించారు. తన ఇంట్లో పనులకు మున్సిపల్ కార్మికుని వినియోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. కార్మికులతో ఇంట్లో పనులతో పాటు కారు తుడిపించడం చేయిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. కారు తుడుస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమ కాలనీలో చెత్త పేరుకుపోయినా ఎన్నిసార్లు చెప్పినా వార్డు కౌన్సిలర్ బానేష్ పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు వాపోతున్నారు. అకాల వర్షాలు నిజామాబాద్ అన్నదాతలను నిండా ముంచాయి. నిజామాబాద్ జిల్లాలో నిన్న నుంచి కురుస్తున్న వర్షానికి రైతులు పండించిన పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది.